డబ్బును పోలీసులను నమ్ముకొని టీడీపీ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీకి దిగిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల మండలంలో పోటీ చేసేవారు ఎవరూ లేక టీడీపీ సింహత్రిపురం మండలం నుంచి అభ్యర్థులను తెచ్చి పోటీ చేస్తున్నారని విమర్శించారు. నిజాయితీగా నిర్బంధాలు లేకుండా ఫ్రీ పోలో నిర్వహించాలని ఎంపీ అవినాష్ టీడీపీ నేతలను డిమాండ్ చేశారు. ఫెయిల్యూర్, సంక్షేమ పథకాల అమలు ఫెయిల్యూర్. ఇంత ఫెయిల్యూర్ ప్రభుత్వం వచ్చి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ కంటెస్ట్ చేసి ఎన్నో ప్రగల్భాలు పలుకుతా ఉంది. ఆ ప్రగల్భాలకు కారణం ఒకటే, వాళ్ళ దగ్గర అందరూ ఏకమైనారు. పులివెందుల మీద పడి అందరూ ఏకమైనారు. పులివెందులకు ఆపోజిట్ గా ఏకమై వాళ్ళు నమ్ముకుంది వాళ్ళ ధనబలాన్ని నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకుంది అరాచకాలను నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకుంది ఎన్ని అరాచకాలు చేసినా కాపాడేదానికి పోలీసులు ఉన్నారు కాబట్టి పోలీసులను నమ్ముకున్నారు. సో కేవలం పోలీస్ వ్యవస్థలను, అరాచకాన్ని, ధనాన్ని నమ్ముకొని మీరు ఇవాళ ఎన్నికని కంటెస్ట్ చేసినారు. మీ పర్ఫార్మెన్స్ ను నమ్ముకొని మీరు చేయడంలా, మీ ప్రభుత్వం యొక్క ఈ 15 మాసాలకు సంబంధించిన పనితీరును నమ్ముకొని మీరు ఏమాత్రమూ చేయడంలా. మీకు క్లారిటీ ఉంది. ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగితే చేతికి చిక్కరనే క్లారిటీ మీకు చాలా బాగా స్పష్టంగా ఉంది. మీకు తెలుసు ఆ విషయం. కేవలం డబ్బును, కేవలం అరాచకాన్ని, కేవలం పోలీసులను ఇవి నమ్ముకొని మీరు ఎన్నికలు చేస్తా ఉన్నారు. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద బైండ్ ఓవర్ల పేరుతో పోలింగ్ రోజు మీరు స్టేషన్లలో కూర్చోబెట్టి ఈ మాదిరి దుశ్చర్యలకు పాల్పడకుండా, అక్రమ కేసులు పెట్టకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ 15 బూతుల్లో మొత్తం అన్ని బూతుల్లో జరిపే ధైర్యం మీకు ఉందా? ఆ చిత్తశుద్ధి ఉందా? ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపితే మరి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో